సిజర్ ఇవ్వు. డాక్టర్ గారు ఇప్పుడేం పర్వాలేదు కదా? మేజర్గా ఏమీ కాలేదమ్మా, ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చు. మెడిసిన్స్ అవి రాసిస్తాను, 1 వీక్ వాడితే సరిపోతుంది. నర్స్ పద. నన్నే కొడతారా? వాళ్ళను వదలను. అసలు వాళ్ళెవరు, ఎందుకు నా మీద దాడి చేశారో కనిపెడతాను. అమ్మగారు మీరు అసలు ఆడికి ఎందుకెళ్లారు? ఎందుకెళ్ళానంటే నాకు అయ్యో గుర్తు రావట్లేదు. అయ్యో ఓ ఈ మతిమరు బాబా, ఈ మతిమరుపు ఒకటి. అయ్యో గుర్తుకొచ్చింది. గురువు గారిని కలవడానికి వాళ్ళ ఇంటికి వెళ్ళానమ్మా. దేనికమ్మగారు? దేనికంటావేంటమ్మా? నా మనసులో ఉన్న బాధ ఒక్కటేగా, నా గంగ ఆచూకీ తెలుసుకోవాలని. దాని కాస్తులన్నీ అప్పచెప్పి వారసురాల్ని చెయ్యాలని. అందుకోసమే గురువుగారు గంగ గురించి ఏదో చెప్తాను రమ్మంటే వెళ్ళాను. అంటే అమ్మమ్మ నాయన రమ్మన్నది నా గురించి చెప్పడానికేనా? నేనే గంగని ఆయనకి తెలిసిపోయినాదా? తీరా వాళ్ళింటికి వెళ్ళాక చూస్తే వాళ్ళింటికి తాళం వేసింది. నాకెందుకు అనుమానం వచ్చి మళ్ళీ వెళితే ఇదిగో ఇలా అయింది. నన్ను చంపాలని చూశారంటే అక్కడ ఏదో జరిగింది. గురువుగారిని కూడా ఏదో చేశారని అనిపిస్తోంది. నాకు నిజాన్ని తెలియనివ్వకూడదని ఎవరో ప్రయత్నం చేస్తున్నారు. ఇది క్లియర్ అమ్మా. వాళ్ళెవరో తేలుస్తాను. అమ్మగారు ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మీ మనవరాల్ని వెతికే ప్రయత్నం ఇంకా చేయకండి. అయినా తనెప్పుడో చిన్నప్పుడే చనిపోయిందని అంటారు కదా, అట్టగే అనుకోండి. తను చనిపోయిందని నీకెవరు చెప్పారమ్మా? అంటే అంటే మొన్న ఫంక్షన్ లో ఎవరో అనుకుంటుంటే విన్నాను అమ్మగారు. అబ్బే అదంతా గాలి మాటలమ్మా, నమ్మకు. నా మనవరాలు బతికే ఉందని నా మనసు చెప్తోంది. అది అది బతికే ఉందమ్మా. అది నాకు కనపడుతుంది. తను ఎప్పటికైనా నాకు కనపడుతుంది. కనపడాలని రాసుంటే అట్టానే మీరు కలుద్దారమ్మగారు. అవును, నన్నిక్కడ చేర్పించింది నువ్వే కదమ్మా? అవునమ్మగారు. నువ్వు అక్కడికి ఎందుకు వచ్చావు? అది అది ఆ గురువు గారు నాకు తెలుసు అమ్మగారు. తెలిసిన వాళ్ళ ఇంట్లో ఏదో వ్రతం జరుగుతుంటే ఆయనతో మాట్లాడడానికి వచ్చాను అంతే. మరి వాళ్ళు నీకు తెలుసమ్మా? ఆహా లేదమ్మగారు. ఇప్పుడు నాకు అర్థమైంది. ఏందమ్మగారు మీకు అర్థమైంది? నన్ను కాపాడ్డానికి ఆ దేవుడే నిన్నక్కడికి పంపించినట్టున్నాడు. థ్యాంక్స్ అమ్మా. అయ్యో అది నా ధర్మం అమ్మగారు. మేడం, ఈ మందుల చిట్టి డాక్టర్ గారు మీకిమ్మన్నారు. రండమ్మగారు, మిమ్మల్ని ఇంటి దగ్గర దించేసి వస్తాను. అవునమ్మా, నాతో పాటు ఇంటికొస్తావా? పదమ్మా వెళ్దాం. ఏమై ఉంటుంది? చూస్తుంటే దెబ్బ బలంగానే తగిలినట్టుంది. పోయిందంటారా? పోతే మనకే ప్రమాదం కదా మంగా. ప్రమాదంలో పోతే మనకేం ప్రమాదం ఉంటుంది? ఆ ప్రమాదం జరిగిందే నీ వల్ల కదా. పోలీసులు కూపీ లాగితే నువ్వు దొరకవా? అమ్మో, అప్పుడు మేము దొరికిపోతాం. డబ్బులు పంచుకుందామని ఆశపడినందుకు శిక్షను పంచుకోవాల్సి వస్తుందిగా. అంతవరకు వెళ్ళదులే. అనవసరంగా మీరు కంగారు పడి నన్ను కంగారు పెట్టకండి. నేనే
ఇంకా మనకు టెన్షన్ లేదు, వస్తుంది. అవును. అవును. ఏంటమ్మమ్మా ఆ తలక దెబ్బేంటి? అయ్యయ్యో వదినా, అక్కాయ్, హుషారుగా హాస్పిటల్కి వెళ్ళిందానివి పేషెంట్ అయి వచ్చావేంటమ్మమ్మా? ఇదేదో చేసినట్టుంది, చెప్పవే. కావాలని నువ్వే కొట్టి ఏం తెలియనట్టు కట్టు కట్టించి తీసుకొచ్చావా? ఎహె, నీ కపటి ప్రేమ ఆపవే. ఆ అమ్మాయి ఎందుకు చేస్తుంది? తనే నన్ను కాపాడింది. మరి ఎవరు చేసి ఉంటారు అక్కాయ్? చేసిన వాళ్ళు ఎవరో గాని అలా చేతులు పడిపోతాయి, నరాలు సచ్చి పడిపోతాయి, కళ్ళు పేలిపోతాయి, కాళ్ళు కుళ్ళిపోతాయి. ఇంకా తిట్టు గంగోత్రి. నన్ను కొట్టినోళ్లకు మామూలు చావు రాకూడదు. రోడ్ల మీద పడాలి. అమ్మా మాతా కావడం తల్లి అంటూ అడుక్కు తినాలి. కుక్క చావు చావాలి. సస్తారమ్మగారు, మీ రక్తం కళ్ళ చూసిన వాళ్ళు వాళ్ళ రక్తం కక్కుని సస్తారు. సర్లే, ఇప్పుడు ఎందుకు వాళ్ళని తిట్టడం అలాగా? ఆళ్ళని తిడుతుంటే మీరు బాధపడుతున్నారా ఎందుకు? అవునేంటే, నన్ను కొట్టినోళ్ళని తిట్టకుండా వాళ్ళ నీ వాళ్ళైనట్టు తెగ వెనకేసుకొస్తున్నావు. చచా, నాకేం తెలీదు. తెలియకపోతే తిట్టు. ఎందుకు తిట్టను? మా అమ్మమ్మని కొట్టిన వాళ్ళు వాళ్ళ పాపను వాళ్లే పోతారు. ఇది పెద్ద తిట్టులా లేదే, పోతే పోనీలేని వదిలేసినట్టుగా ఉంది. ఎందుకు వదులుతాము? తిట్టి పారేమో. వాళ్ళకి శార్థం పెట్టా, వాళ్ళ దినం చెయ్యా, వాళ్ళ పాడగట్టా. ఇంకా సార్లేండి, కొట్టినోళ్ళు ఇక్కడే ఉంటే ఈ తిట్లు వినే సచ్చలా ఉన్నారు. అబ్బా, అమ్మగారు మీరు కూర్చోండి. తలనొప్పిగా ఉంది. కాఫీ కావాలి. తెత్తానుండండి, అలాగే టాబ్లెట్లు కూడా వేసుకుందరు గాని. నువ్వెక్కడికి? మా వదినికి నేనే కాఫీ పెట్టి తీసుకొస్తాను, నువ్విక్కడే ఉండు. బాగా నొప్పిగా ఉందా అమ్మగారు? కాతుండండి, కాఫీ అడిగారుగా, తెత్తానికి వెళ్లారు. నేను కాఫీ ఎప్పుడు తెమ్మన్నాను? మజ్జిగ కదా అడిగాను. ఓహో, మజ్జిగ తాగాలనిపిస్తుందా? నేను వెళ్ళి తెత్తాను అమ్మగారు. ఉమ్.
నువ్వెందుకొచ్చావు? అమ్మగారు మజ్జిగ తెమ్మన్నారండి. కాఫీ వద్దంట. మరి కాఫీ ఏం చేయను? మీరు తాగండి. అబ్బే, నాకు కాఫీ టీలు తాగే అలవాట్లేదు. తాగరా? అంటే పొద్దున ఒకసారి తాగుతాను, మళ్ళీ మళ్ళీ తాగను. పర్లేదు, ఈ ఒక్కసారికి తాగండి. అమ్మగారి కోసం ప్రేమగా చేశారు కదా, ఆ ప్రేమనంతా మీలో కలిపేసుకోండి. ఏ అమ్మాయి, నా గురించి నీకెందుకు? మజ్జిగ అడిగారన్నావు కదా, తీసుకెళ్ళు. మరి ఈ కాఫీ ఏం చేస్తారు? పారపోస్తాను, నీకెందుకు? ఇవిడేదో తప్పు చేస్తుంది. లేదంటే ఇంతలా ఇదైపోతుంది ఎందుకు? తేలుతాను. చెప్తాను. బంగారం చేస్తుంది. గంగోత్రి, నువ్వు నాకు ఫోన్ చేసావా? ఈ హ్యాపీయెస్ట్ మూమెంట్ ని సెలబ్రేట్ చేసుకోవాలంటే ఇప్పుడే ఫ్లైట్ లో ప్యారిస్ వెళ్ళి ఐఫిల్ టవర్ ఎక్కి గట్టిగా ప్యారిస్ అంతా వినపడేలా అరవాలి. ఆగహ, నన్ను మాట్లాడేవేంది? ఔరా ఎక్స్ప్రెస్ లో ఓ వెళ్ళిపోతున్నావు. అది నువ్వు చేసావన్న సంతోషంలో మాటలు అలా తన్నుకొస్తున్నాయి గంగోత్రి. తన్నుకొత్తాయి, 4 తంతే తిన్నగా వస్తాయి. నీ మాయ నాకడ చూపించడం మొదలు పెట్టావా? సేతులు సిల్లిగవ్వ లేకుండా ఫ్లైట్ ఎక్కి ప్యారిస్ వెళ్ళిపోతాడంట. ఆ, అదే ఏదో అలా. ఆ, ముందు నేను చెప్పేది విను. ఓకే, చెప్పు గంగోత్రి. నేను నీ వాట్సాప్ కి ఒక ఫోటో పంపాను. అవునా? ఏంటది? ఎహె, సరిగ్గా ఇంటవా లేదా? సరే చెప్పు చెప్పు. నీకు ఒక మెడిసిన్ సీసా ఫోటో పంపాను. అది ఎందుకు వాడతారో, వాడితే ఏమవుతుందో తెలుసుకుని నాకు నువ్వు వెంటనే చెప్పాలా. ఏమైంది గంగోత్రి? ఆ వివరాలన్నీ తర్వాత. చాలా అర్జెంటు, కనుక్కొని చెప్పు. సరే ఉంటాను. ఉంటాను, బాయ్. అబ్బా, అమ్మగారు, మజ్జిగ తాగండి. మజ్జిగ? నేను పాలు కదా అడిగాను. సర్లే, తెచ్చావుగా, ఇచ్చేయి. అమ్మగారు, ఈ టాబ్లెట్ వేసుకోండి. థ్యాంక్స్ అమ్మా. అవును గంగోత్రి, నిన్ను పోలీసులు తీసుకెళ్లారు కదమ్మా. నేనే కమిషనర్తో మాట్లాడి నిన్ను విడిపిద్దాం అనుకున్నాను. ఆ సంగతే మర్చిపోయానమ్మా. అవును, నువ్వు బయటికెలా వచ్చావమ్మా? మీ మనవరాలే తను చేసింది తప్పని తెలుసుకుని వచ్చి విడిపించారమ్మగారు. ఆ? దానిలో ఈ క్వాలిటీ కూడా ఉందా? పర్లేదే, ఏదోలే, విడిపించింది. నాకు గుర్తుంటే నేనే ఆ పని చేసేదాన్ని. అమ్మగారు, మీరెందుకని అన్ని ఇలా మర్చిపోతా ఉన్నారు? ఏమోనమ్మా, నాకేం తెలియట్లేదు. ఈ మధ్య అసలు నాకేదీ గుర్తుండటం లేదు.
నాకేదో అయిపోతోందని భయం వేస్తుంది. భయపడకండి అమ్మగారు, మీకున్న టెన్షన్స్ లో అట్టా అవుతా ఉన్నది. కంగారు పడకండి, మీకేం కాదు, అంతా సర్దుకుంటాది. నాకు నిద్రొస్తోందమ్మా, పడుకుంటానా? పదండి అమ్మగారు, గదికి తీసుకెళ్తాను. లేదు గంగోత్రి, కాసేపు ఇక్కడే ఇలాగే పడుకుంటాను. నువ్వు నా పక్కనే ఉండు. అట్టాగే అమ్మగారు. కనుక్కున్నావా సిద్ధు? మొహం అట్ట పెట్టావేంటి? ఏం చెప్పారు? ఇది ఎవరికి వాడుతున్నారు? అమ్మగారికి. ఆ పాప మనుషులు రహస్యంగా వాడుతున్నారు. నేను చూసి వాళ్ళకి తెలియకుండా ఫోటో తీసి నీకు పంపాను. అసలు ఏంటిది? ఇది ఒక మనిషిని మెల్లిగా చంపే ఒక పాయిజన్ లాంటి మెడిసిన్. సిద్ధు, ఇది చాలా డేంజరస్ అంట. కోర్సు ప్రకారం రోజు దాన్ని ఇవ్వాల్సిన వాళ్ళకు తెలియకుండా అలవాటు చేస్తారంట. ముందు మెల్లమెల్లగా వాళ్ళ మెమరీని కోల్పోతారంట. ఆ తర్వాత కొంతకాలానికి పిచ్చి వాళ్ళే చచ్చిపోతారంట. సిద్ధు, నువ్వు చెప్తా ఉంటే నాకు భయంగా ఉంది. నువ్వు చెప్పినట్టే అమ్మగారికి ఇప్పటికే మతి మరపు వచ్చినది. అన్ని మర్చిపోతున్నారు. అంటే ఆవిడకి కొన్ని రోజులుగా ఈ మెడిసిన్ ఇస్తున్నట్టున్నారు. ఇప్పుడు ఏం చేయాలి సిద్ధు? ఆవిడకి ఈ మెడిసిన్ ఇవ్వకుండా మనమే చూడాలి. అప్పుడు కొన్ని రోజులకి నార్మల్ అయిపోతారని చెప్పారు. గంగోత్రి, ఇందులో ఇంకో విషయం ఏంటంటే రోజు ఇవ్వాల్సిన డోస్ కన్నా కొద్దిగా పెంచిచ్చారంటే ఇంకా డేంజర్ అంట. అసలు 2 రోజులు మనిషిలా ఉండరంట. స్పృహలోకి వస్తే కొంత ప్రాబ్లం లేదన్నారు, కానీ రాకపోతే మాత్రం అట్ట సరగకూడదు సిద్ధు. ఆ దుర్మార్గుల నుంచి అమ్మగారిని కాపాడాలి. కాపాడదాంలే గాని అసలు ఆవిడ గురించి నువ్వెందుకంత టెన్షన్ పడుతున్నావు? రిలాక్స్. సరే. ఏంటి గంగోత్రి, ఆవిడ నీకేమన్నా కావాల్సిన వారా? కావలసిన వాళ్ళైతేనే వాళ్ళ ప్రాణాలు పోతుంటే కాపాడాలనుకుంటారా? కాదు కదా. కరెక్ట్. నేను వస్తాను. ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేస్తాను. గంగోత్రి, నువ్వు టెన్షన్ పడకు, ఏదోటి చేద్దాంలే. ఆ, ఆ నీచుల నుంచి అమ్మమ్మని కాపాడుకోవాలంటే నేను ఇక్కడే ఉండాలి. ఎట్టకైనా ఉంటా.